మనందరం ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం కదండి. మంచి ఉద్యోగంలో, డబ్బులో, బంధాల్లో. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలైన ఆనందం మన లోపలే దాగి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? పదండి, ఈరోజు ఆనందం యొక్క అసలు చిరునామా ఏంటో కనుక్కుందాం. సరే, ఒక్కసారి ఇది చూడండి. ఇది మనందరికీ తెలిసిన కథే కదా. ఒక పక్కన చూస్తే అన్ని భౌతిక సౌకర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనసులో మాత్రం అశాంతి. ఇంకో పక్క శారీరకంగా ఎన్నో కష్టాలున్నా కూడా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. దీని అర్థమేంటి? బయట ఉన్న వాటికి, లోపల మన అనుభవానికి అసలు సంబంధమే లేదన్నమాట. మరి ఈ లెక్క ఎక్కడో తప్పుతోంది కదా. దీన్నే ఆనందపు వైరుధ్యము అని అంటారు. మనం ఆనందం కోసం ఎంతగా పరిగెడితే ఆనందం మన నుంచే అంతగా దూరమైపోతున్నట్టుగా అనిపిస్తోంది. విచిత్రంగా ఉంది కదూ. ఆనందం కోసం మన పరుగులోనే మనం అలసిపోతున్నాం. మనందరి మైండ్లోనూ ఇలాంటి ఒక చెక్లిస్ట్ ఉంటుంది, అవునా? మంచి మార్కులు రావాలి, ఆ తర్వాత పర్ఫెక్ట్ జాబ్ కొట్టాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి. అబ్బో, ఈ లిస్ట్ అంతా టిక్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని మనకి మనం ఒక కండిషన్ పెట్టేసుకుంటాం. అంటేంటి? మన హ్యాపీనెస్ రిమోట్ కంట్రోల్ని తీసుకుపోయి వేరే వాళ్ళ చేతిలో, పరిస్థితుల చేతిలో పెట్టేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే మన సంతోషాన్ని మనమే పోస్ట్పోన్ చేస్తున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు సమస్య బయట జరిగే సంఘటనల్లో లేదు, వాటికి మనం లోపల ఎలా స్పందిస్తామన్నదానిలోనే ఉంది. ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులపై రెండు రకాలుగా ఎందుకు ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే వారి స్పందనలు వేరు. ఆ ప్రతిచర్యకు, ప్రతిస్పందనకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, బయట ఏదైనా ఒక సంఘటన జరగటం అనేది జస్ట్ ఒక స్టిమ్యులస్. అంటే మన ఫోన్కి వచ్చే ఒక నోటిఫికేషన్ లాంటిది. దాన్ని చూసి మనం సంతోషపడాలా, కోప్పడాలా, లేక అసలు పట్టించుకోకుండా ఉండాలా అనేది పూర్తిగా మన చాయిస్. ఆ ఫీలింగ్ని మనమే మన మనసులో క్రియేట్ చేసుకుంటాం. అదే మన అసలైన అంతర్గత శక్తి. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, ప్రతిచర్య అంటే రియాక్షన్, అది ఆటోమేటిక్గా మన పాత అలవాట్ల వల్ల ఆలోచించకుండా వచ్చేది. అదే ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, ఇది మన చాయిస్, స్పృహతో మన విలువలకు తగ్గట్టుగా మనం తీసుకునే నిర్ణయం. ఒకటి మనల్ని బంధిస్తుంది, రెండోది మనకు స్వేచ్ఛనిస్తుంది. సో మనకేది కావాలి? ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని ఒక బాధితుడి స్థానం నుంచి ఒక సృష్టికర్త స్థానానికి తీసుకురావడానికి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనమే బాధ్యులమని కాదు, కాని మన అనుభవానికి, మన ఫీలింగ్స్కి మాత్రం మనమే క్రియేటర్స్. ఈ ఒక్క వాక్యాన్ని మనసులో బలంగా నాటుకోవాలి. నా ఆలోచనలకు, నా భావాలకు నేనే సృష్టికర్తను. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదూ. అంటే మన అనుభవాన్ని మనమే డిజైన్ చేసుకోగలం. ఇంతకంటే గొప్ప స్వేచ్ఛ ఇంకేముంటుంది? ఆధ్యాత్మికత అంటే ఇదే. నాకు ఆనందం కావాలి అని బయట ప్రపంచంలో వెతకడం ఆపేసి, నేనే ఆనంద స్వరూపాన్ని అని గ్రహించడం. ఈ చిన్న పర్స్పెక్టివ్ షిఫ్ట్ మన జీవితాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. మనం వెతుకుతున్నది మన దగ్గరే ఉందని తెలుసుకోవడం అద్భుతం కదా. ఈ మార్పు మనల్ని ఒక యాచకుణ్ణిండి ఒక ధాతగా మారుస్తుంది. యాచకుడు ఎప్పుడూ ఆనందం, శాంతి, ప్రేమ కోసం ఇతరుల వైపు, పరిస్థితుల వైపు చూస్తాడు. కాని ధాత అలా కాదు. తన లోపల ఉన్న ఆనందాన్ని, శాంతిని, ప్రేమను ప్రపంచానికి పంచుతాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఓకే, మనం మన ఫీలింగ్స్కి క్రియేటర్స్ అని ఒప్పుకున్నాం, బావుంది. మరి మనం సృష్టించే ఆలోచనల క్వాలిటీని ఎలా కంట్రోల్ చేయాలి? మన మనసు అనే ఈ వర్క్షాప్లో మంచి ఆలోచనలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది తెలుసా మీకు? ఒక సగటు మనిషికి రోజుకు సుమారుగా 40,000 నుండి 50,000 ఆలోచనలు వస్తాయట. అంటే దాదాపు ప్రతి 2 సెకండ్లకి ఒక కొత్త ఆలోచన. వాటిలో ఎన్నింటి మీద మనకసలు అవేర్నెస్ ఉంటుంది? చాలా చాలా తక్కువ. ఈ వేలాది ఆలోచనలను మనం ముఖ్యంగా 4 రకాలుగా విభజించొచ్చు: పాజిటివ్, నెగటివ్, అవసరమైనవి, ఇంకా వేస్ట్ థాట్స్. ప్రతి రకం ఆలోచన మన మెంటల్ ఎనర్జీపై వేర్వేరు ప్రభావం చూపుతుంది. ఒక్కసారి మనల్ని మనం గమనించుకుంటే మనం రోజంతా ఏ రకమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అవసరమైన ఆలోచనలు అంటే మన పనుల గురించి ఆలోచించడం ఓకే. కానీ వ్యర్థాలోచనలు
అంటే గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం, ఇవి మన మెంటల్ బ్యాటరీని కంప్లీట్గా డ్రెయిన్ చేస్తాయి. అదే పాజిటివ్ ఆలోచనలో మన బ్యాటరీని రీఛార్జ్ చేస్తాయి, మనకు కొత్త శక్తినిస్తాయి. చాయిస్ మనదే. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మన ఆలోచనల్లో దాదాపు 95% గతం గురించో భవిష్యత్తు గురించో తిరుగుతూ ఉంటాయి. అంటే మనం వర్తమానంలో బ్రతకడం చాలా తక్కువ. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ లెక్కను మనం మార్చొచ్చు. మన ఫోకస్ని వర్తమానం మీదకు తీసుకురాగలిగితే ఆ 5%ని 50%కి ఇంకా ఎక్కువే కూడా పెంచుకోవచ్చు. ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది. మనం మైండ్లోకి వచ్చే థాట్స్ ఫ్లోని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. కానీ ఒక నది ప్రవాహంలాంటి ఆ ఆలోచనల డైరెక్షన్ని మనం మార్చొచ్చు. దానికి ఈ 3 సింపుల్ స్టెప్స్ చాలు. ఫస్ట్, అసలు మన మైండ్లో ఏం ఆలోచన రన్ అవుతోందో గమనించాలి, అవేర్గా ఉండాలి. సెకండ్, ఈ ఆలోచన ఇప్పుడు నాకు అవసరమా? ఇది నాకు మంచి చేస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. థర్డ్, ఒకవేళ అది మంచిది కాదు అనిపిస్తే దాన్ని మార్చాలని స్పృహతో నిర్ణయించుకోవాలి. ఇదొక ప్రాక్టీస్. రోజు చేస్తూ ఉంటే మన మైండ్కి మనమే మాస్టర్ అయిపోతాం. ఈ ప్రాక్టీస్ని మనం అలవాటు చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మనమిక ఆనందం కోసం వెతకడం మానేస్తాం. మనమే ఒక ఆనందానికి ఒక సోర్సుగా మారిపోతాం. మన నుంచే శాంతి, ఆనందం ప్రసరిస్తాయి. అప్పుడు మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. గమనించండి, ప్రతిదీ ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచన ఒక ఫీలింగ్గా మారుతుంది. ఆ ఫీలింగ్స్ మన వైఖరిగా, అంటే మన యాటిట్యూడ్గా మారతాయి. ఆ యాటిట్యూడే మన పర్సనాలిటీ అవుతుంది. చివరికి మన పర్సనాలిటీయే మన విధిని, మన డెస్టినీని నిర్దేశిస్తుంది. అంటే మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును చెక్కుతోందన్నమాట. మరి మనం ఎలాంటి భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నాం? ఈ మాట ఎంత నిజమో కదా! కోపమనేది మండుతున్న నిప్పు కణంలాంటిది. దాన్ని ఇతరుల మీద విసిరేయాలని చూస్తాం. కాని ఆ వేడి ముందు మన చేతినే కాలుస్తుంది. మన నెగటివ్ ఆలోచనలకు మొదటి బాధితులం మనమే. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. కాబట్టి అసలైన శక్తి అంతా మన చేతుల్లోనే ఉంది. అది మన తర్వాతి ఆలోచనని ఎంచుకునే స్వేచ్ఛ. మరి ఈ క్షణం నుండి మీరు స్పృహతో సృష్టించబోయే మొదటి ఆలోచన ఏది? ఎందుకంటే ఆ ఆలోచనే మీ రోజును, మీ జీవితాన్ని, మీ విధిని నిర్దేశిస్తుంది.